మిత్రులందరికీ అనేక ఛానల్ సమర్పిస్తున్న కథా ప్రపంచానికి స్వాగతం. మిత్రులారా, ఈనాటి కథా ప్రపంచంలో మనం ఒక మంచి అమెరికన్ కథ మిస్ మూర్ పాఠం అనేది చెప్పుకుందాం. ఈ కథ మూల రచయిత్రి టోనీ బాంబారా. ఇక ఇప్పుడు కథ చెప్పుకుందామా? ఒకసారి మా అపార్ట్మెంట్ బ్లాక్లోకి కొత్త ఆవిడ వచ్చింది. ఆవిడ చాలా సాదాసీదాగా ఉంది. సామాన్యంగా మేకప్ ఏమీ లేదు. రింగుల పొట్టు చుట్టూ ఉంది. మాట మాత్రం చాలా మర్యాదగా ఉంది. మిస్ మూర్ అని అందరూ ఆవిడని పిలుస్తున్నారు. మాలాగే నిగ్రో, నిగనిగలాడే నలుపు రంగులో ఉంది. ఆవిడ మా అలాంటి చిన్నపిల్లలందరినీ పోగు చేసి మంచి మర్యాద నేర్పించాలని ప్రయత్నిస్తోందట. ఇక మా ఇంట్లో పెద్దవాళ్ళు మాకు మంచి దుస్తులు వేసి తలలు దువ్వి మిస్ మూర్ దగ్గరికి పాఠాలు చెప్పుకోమని పంపిస్తున్నారు. అది వేసవి. ఇక మాకు ఆడుకోవడానికి టైం ఇది. పాఠాలు నేర్చుకోవడంతో సరిపోతుంది. మిస్ మూర్ గారు కాలేజీలో పెద్ద చదువులు చదువుకుందట. అందువల్ల చిన్నవాళ్లకు విద్యాబుద్ధులు నేర్పించడం తన బాధ్యత అనుకుంటుంది ఆవిడ. ఆవిడకు మాకు ఏ విధమైన సంబంధం లేదు. దూరం బంధుత్వం కూడా లేదు. పరిచయం కూడా లేదు. అయినా అకస్మాత్తుగా చూసి ఇక్కడికే వచ్చి పడింది ఏమిటో. ఆవిడ మమ్మల్ని అందరినీ పోగు చేసి కాంపౌండ్లో కూర్చోబెట్టి పాఠాలు చెప్పడం ప్రారంభించింది. ఒకరోజు మమ్మల్ని అందరినీ కాంపౌండ్లో కూర్చోబెట్టి లెక్కలు బోధిస్తోంది మిస్ మూర్. వేసవిలో అసలు స్కూల్కి సెలవులు ఇస్తారు. మరి ఈవిడ పాఠాలు చెప్పడం ప్రారంభించింది. సెలవుల్లో హాయిగా సరదాగా తిరగనివ్వకుండా దయ్యంలా ప్రార్థించింది మా పాలిటీ. ఈవిడ లేకపోతే కనీసం చల్లగా నీళ్ళల్లో ఈతలు కొట్టేవాళ్ళం కదా. హాయిగా చెట్ల కింద ఆడుకునేవాళ్ళం. బలవంతంగా పాఠాలు నేర్చుకోవాల్సి వస్తుంది. అకస్మాత్తుగా మిస్ మూర్ అడిగింది మమ్మల్ని, మీకు డబ్బంటే ఏమిటో తెలుసా అని. ఆశ్చర్యపోయాం. ఏం ప్రశ్న తల్లి, మేము మనుషుల్లా కనిపించడం లేదా వీడికి అనుకున్నాను. డబ్బు, నిజమైన డబ్బు తెలుసా మీకు అంది ఆవిడ మళ్ళీ. కొట్టుకెళ్ళి నిజమైన డబ్బులు ఇస్తేనే వస్తువులు దొరుకుతాయి తల్లి. చిల్ల పెంకులు ఇస్తే తీసుకుని వస్తువులు ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే నీకు తెలిస్తే చెప్పు అనుకున్నాను నవ్వుతూ లోపల. ఎండ మండిపోతోంది. కాస్త చల్లగా ఉంటుందని అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్కి వెడదాం అనుకున్నాం. ఆవిడ సరేనన్నారు. కానీ దారి పొడుగున మూరమ్మ గారు తన ఉపన్యాసం ఇస్తూనే ఉంది ఆపకుండా. కూలీ అంటే ఏమిటి, కూలీ పని అంటే ఏమిటి, డబ్బులు సంపాదించడం ఎంత కష్టం, మీరు సంపాదించిన దాంట్లో అద్దెకి ఎంత పోతుంది, తిండికి ఎంత పోతుంది, ఈ దేశంలో అందరి దగ్గర డబ్బు సమంగానే ఉందా? పేదవాళ్ళు గుడిసెల్లోనూ స్లమ్స్లోనూ టెంట్లోనూ ఎందుకుంటున్నారు? గొప్పవాళ్ళు బిల్డింగ్స్లో పోష్ ఏరియాలో ఎందుకు సుఖంగా ఉంటున్నారు? ఏమిటిదంతా? అయితే ఏమిటి? ఆవిడ మాటలు మాకు ఒక్కటి కూడా అర్థం కావటం లేదు. ఆవిడ ఆగకుండా చెప్పబోతూనే ఉంది. చెబుతూనే ఆవిడ మార్గమధ్యంలో 2 టాక్సీలను పిలిచింది. ఒక దాంట్లో తను కొందరు పిల్లల్ని కూర్చోబెట్టుకుంది. 2వ టాక్సీలో నన్ను, మిగతా వాళ్ళని కూర్చోబెట్టి నా చేతికి $5 ఇచ్చింది. మీటర్ మీద 10% టిప్పు లెక్కగట్టి డ్రైవర్కి ఇవ్వు తర్వాత అని చెప్పింది. నేను ట్యాక్సీ మీటర్ చూస్తూ కూర్చున్నాను. అందరూ చిన్నపిల్లలు, అల్లది వాళ్ళు, కోతుముఖ, ఈలలు కేకలు, గందరగోళంగా ఉందంతాను. మేము దిగేటప్పటికి మీటర్ ఎంత అవుతుందో తెలుసుకోవాలని ఉత్సాహపడుతున్నాను.
అయితే ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ట్యాక్సీ కాస్త స్లోగానే ట్యాక్సీలోంచి బయటికి గెంతి ఏ హోటల్లోనో తూరి కడుపు నిండా తినిపోవాలి అన్నది నా లోపల ఆలోచన. సరే, అది జరగలేదు, కానీ మేము దిగవలసిన చోటు రానే వచ్చింది. బాడుగా 82 సెంట్లు చూపిస్తోంది మీటర్. 10% ఇతనికి ఎలా ఇవ్వాలా అని తికమక పడ్డాను. నా ఫ్రెండ్ చెప్పింది 10 సెంట్లు ఇవ్వు అంది. అసలు ఇతనికి టిప్ ఎందుకు ఇవ్వాలి? ఇతనేం పేదవాడు కాదు కదా. టిప్ ఇవ్వడం అనవసరం, ఇవ్వను అనుకున్నాను. న్యూయార్క్లోని 5th Avenue వీధిలో ఆగాయి మా ట్యాక్సీలు. ఆ వీధిలో అన్ని షాపులే, ఒకదాన్ని మించి మరొకటి. మిస్ మూర్ మాతో అంది, మొదట విండోల్లోంచి వస్తువులు, వాటి ధరలు చూద్దాం అంది. ఎవరూ చూడకుండా 2 తీసుకెళ్ళిపోతే మాత్రం ఏంటి అంది నా ఫ్రెండ్ నా చెవిలో మెల్లిగా. బొమ్మల షాప్ చూసాం. వాటిని చూస్తుంటే ఎంతో ఆశ కలుగుతోంది. అంత బాగున్నాయి బొమ్మలు. అది నాకు కావాలి అని అరిచాడు ఒకడు, మా ఫ్రెండ్. ఏం చేసుకుంటావురా? అదేమిటో అసలు తెలుసా నీకు? తెలుసు, మైక్రోస్కోప్ కదా అది అన్నాడు వాడు. మైక్రోస్కోప్ నీకెందుకురా? దాంట్లోంచి అన్ని వస్తువులు కనిపిస్తాయి కదా, చూస్తాను దూరం నుంచి. ఏం చూస్తావురా ఇడియట్ అంటూ మిస్ మూర్ ప్రారంభించింది. ఒక నీటి బొట్టులో లక్షల బ్యాక్టీరియా క్రిములు ఉంటాయి. మన నెత్తుట్లో, గాలిలో మిలియన్ల కొద్ది క్రిములు కంటికి కనపడవు కానీ ఉంటాయి. దీని ధర ఎంత? $300. మీరు ఎన్ని రోజులు పొదుపు చేస్తే $300 జమ అవుతుందో తెలుసా మీకు అని అడిగింది మిస్ మూర్. రోజుల, సంవత్సరాలు పడుతుంది. అప్పటికి మాకు దీని మీద సరదా పోతుందిలేండి అన్నాడు ఒకడు. ఇది మైక్రోస్కోప్, మీరు ఆడుకునే బొమ్మ కాదు. మెడికల్ సైన్స్లో దీని అవసరం చాలా ఉంటుంది అన్నీ మళ్ళీ పాఠం మొదలుపెట్టింది మిస్ మూర్. ఇదిగో దీని వేల $480. రంగురంగుల డిజైన్లు ఉన్న పేపర్ వెయిట్ అది. పేపర్ వెయిట్ ధర $480. ఇది గ్లాస్ కాదు, రంగురాళ్లతో చేసిన సెమీ ప్రెషస్. తను స్వయంగా గన్నుల్లో దిగి తవ్వి తెచ్చినట్టుగా గొప్పగా మొహం పెట్టి చెబుతోంది మిస్ మూర్. దాంతో ఏం చేస్తారు మేడం గారు? వాడు అడిగాడు. పేపర్ చూడటానికి వాడతారా? నోరు మూసుకోరా, నువ్వు జీనియస్ అనుకుంటున్నావు ఏంటి, మొదలుపెట్టావు అని విసుక్కుంది ఆవిడ. ఇది పేపర్లు ఎగిరిపోకుండా పెట్టడానికి. మళ్ళీ అమ్మగారు బోధన ప్రారంభమైంది. క్లాసులో మేము డెస్క్ మీద కాగితాలు పెట్టమండి. పోనీ ఇంట్లో పెట్టుకోరా? మీరందరూ చదువుకుంటున్న పిల్లలు కదా. ఇళ్లలో ఒక క్యాలెండరు, ఓ పెన్సిల్ బాక్సు, లెటర్ ఓపెనరు, బ్లాటరు లేకపోతే హోంవర్క్ ఎలా చేస్తారు మీరంతా అంది మిస్ మూర్. అసలు మా ఇల్లు ఎలా ఉంటాయో ఈవిడికి తెలుసా? నాకు డెస్క్ లేదు, నేను హోంవర్క్ చేయను. అసలు ఇల్లుంటే కదా హోంవర్క్ చేయడానికి. ఇలా వస్తున్నాయి వాళ్ళ నుంచి జవాబులు. నాకు డెస్క్ ఉంది, కాగితాలు ఉన్నాయి. నా డెస్క్ మీద గులాబీ పూలు పెట్టుకుంటాను అందొకటి. నోరు మూయవే, నీకేముంటే మాకే. హోంవర్క్ చేయాలంటే పిల్లలందరికీ ఒక చోటుంటూ ఉండాలి కదా. ఇంతలో ఎవరో ఒక బోటు బొమ్మ చూశారు. ఇదిగో చూడండి, ఈ బోటు ఎంత బాగుందో. ఫైబర్ గ్లాస్తో చేసిన బోటు. $1200 దీని ఖరీదు. అమ్మో, $1200? అంత డబ్బు పెడితే అసలు నిజమైన బోటే వస్తుంది కదండి. ఇది విరగదా? పర్మనెంట్గా ఇలాగే ఉంటుందా ఎప్పటికీను? నేను అన్నాను, బాగా డబ్బున్న వాళ్ళే
ఇక్కడ షాపింగ్కి వస్తారేమో మేడం గారు. తొందరగానే తెలుసుకున్నావే నువ్వు అంది మూరు. నిజంగా నదుల్లో తిరిగే అసలు బోటు ఖరీదు ఎంత ఉంటుంది మేడం గారు? ఆనక మీరు తెలుసుకుని చెప్పండి నాకు అంది మిస్ మూర్. మిట్ట మధ్యాహ్నం వేళ చల్లగా ఈత కొట్టకుండా ఇదే ఎండలో తిరుగుడురా బాబు అనుకున్నాను. ఈ షాపులోకి పెడతానండి, బాగుంది అంది మిస్ మూర్. వెళ్ళొచ్చు, మంచి బొమ్మల దుకాణం, చాలా బాగుంది. వెళ్తే బాగానే ఉంటుంది, కానీ ఎందుకో వెళ్ళాలనిపించడం లేదు. ఎంత ఖరీదైన షాప్ అయితే అందరిలాగా మేము లోపలికి వెళ్ళొచ్చు కదా, అందరికీ చూసే హక్కు ఉంది కదా. భయం ఎందుకు, సిగ్గుపడాల్సి మాత్రమే ఉంది. అయినా గుమ్మలోనే ఉంచున్నాం, జనం మా వైపు చూస్తున్నారు. చర్చిలోకి వెళ్ళాలంటే భయం భక్తి ఎలా ఉంటుందో ఈ షాపులోకి వెళ్ళాలన్నా అలాగే భయం వేస్తోంది. లోపలన్నీ అద్దాల షోకేసుల్లో ఖరీదైన వస్తువులు. పొరపాటున ఏ వస్తువైనా చేతికి తగిలి కింద పడితే పితుకుమంటూ భయపడుతూ బయట నుంచి నడిచాం. దూరంగా ఒక్కొక్క వస్తువు కింద ధరలు కనిపిస్తూనే ఉన్నాయి. మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారండి అని అడిగాను. చూసింది చాలు, ఇక వెళ్ళిపోదామండి అన్నాను. ఏం నీ కోపం వచ్చిందా అంటూ నా వైపు చూసింది మిస్ మూర్. కోపం కాదండి, వెళ్ళిపోదాం అన్నాను. నేను నా ఫ్రెండ్ బయటకు వచ్చేసాం. బయటకు వస్తుంటే చూశాను, పల్టీలు కట్టే జోకర్ బొమ్మ ఎంతో బాగుంది. కింద $35 దాని ఖరీదు రాస్తుంది. అమ్మను బొమ్మను కొనుక్కుంటాను, $35 ఇమ్మని అడిగితే నాకు పిచ్చి పట్టింది అనుకుంటుంది. $35 అంటే మాటలా? $35 అనేకం కొనుక్కోవచ్చు, ఇంటికి పనికొచ్చేవి. ఆ డబ్బులతో ఊళ్ళో ఉన్న మా తాతయ్యని చూసి రావచ్చు, ఇంటద్దె కట్టవచ్చు, ఎన్నో అవసరాలు అమర్చుకోవచ్చు. బొమ్మ కోసం ఇంత ఖర్చు పెట్టడమా? బొమ్మ కోసం నిజంగా ఇంతంత ఖర్చు పెట్టే మనుషులు ఉంటారా? వాళ్ళకని డబ్బులు ఎక్కడొస్తాయి? వాళ్ళు ఏం పని చేసి అంతంత సంపాదిస్తారు? మా దగ్గర ఎందుకని డబ్బులు లేవు అని నా ఆలోచన. మిస్ మూర్ అంటారు, స్లమ్స్లో నిరుపేదలు కాక ధనవంతులు ఉంటారా అంటుంది. కానీ ఈ లోకం ఎప్పుడూ ఇలాగే ఉంటుందని కాదు. నీ హక్కును నువ్వు పోరాడి సాధించుకో. హక్కులంటే ఏమిటి? ఎవరితో పోరాడాలి? ఈ గొడవలన్నీ ఎందుకు? ఇవన్నీ నాకు అర్థం కావటం లేదు. నా దగ్గర ఆవిడ ఇవ్వగా మిగిలిన $4 మాత్రం ఆవిడకి ఇవ్వను అనుకున్నాను. సరే, అందరం ఇళ్ళకి చేరుకున్నాం. ఎవెన్యూలో షాపులు ఎలా ఉన్నాయి అంది మిస్ మూర్ మాతో. నా ఫ్రెండ్కి లోపల మండిపోతున్నట్టుంది. మేడం, మేమందరం కలిసి ఏడాది తిండి మీద కూడా ఆ బోటు డబ్బులు ఖర్చు పెట్టాం అంది. వెంటనే మిస్ మూర్ అన్నారు, మనం ఏడాది సంసారం ఖర్చు ఆ బోటు ఖరీదంత లేదంటే మనం ఉంటున్న సమాజం ఎలాంటిదో తెలుసుకోండి మరి అంది. ఏమో మేడం, అదంతా మాకు తెలియదు. ఇది డెమోక్రసీ కాదు. అందరి దగ్గర సమానంగా డబ్బు ఉన్నప్పుడే అందరూ సంతోషంగా ఉండగలరు అంది మా ఫ్రెండ్ కాస్త తెలివిగా. సరే, ఇవాళ మీరు ఏదైనా పాఠం నేర్చుకున్నట్లేనా అంది మిస్ మూర్. మా దగ్గర $4 మిగిలాయి. అందరం ఐస్ క్రీమ్ తినొచ్చా? వాళ్ళంతా ఐస్ క్రీమ్ పార్లర్ వైపు పరిగెత్తారు. నేను వాళ్ళని తప్పించుకుని మరోవైపు పరుగు తీశాను. మిత్రులారా, ఇదండి ఈనాటి కథా ప్రపంచం. మిస్ మూర్ పాఠం అమెరికన్ రచయిత్రి టోనీ కేట్ బాంబారా కథ విన్నారు కదా. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అనేక ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే, సెలవు.